గారు ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉందండి మిమ్మల్ని. ఓకే. మీరు రాత్రి పడుకునే ముందు ఇంకా అవన్నీ లవ్ కోట్స్ అవన్నీ చెప్తారు కదా, అది చాలా స్వీట్గా అంటే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందని నేను విన్నానండి అప్పుడప్పుడు. ఎందుకు ఎంత బాధపడుతున్నావు, ఏమైందని ఇప్పుడు జీవితంలో ఆడ చాలామంది జీవితాలు సంకనాగిపోతుంటే మీరు అంత స్వీట్గా ఏమైందండి అని అంటుంటే అలా మా కోసం ఒక మళ్ళీ ఏదైనా బ్రేకప్ అయిన వాళ్ళ కోసం, ప్రేమలో పడాలనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పచ్చు కదా. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర ఒక ఫ్లైట్ టికెట్ ఉందనుకుందాం. ఓకే, ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది అని మీకు ముందే తెలిసింది అనుకుందాం. ఓకే, అయినా మీరు టికెట్ కొన్నాను, డబ్బులు పెట్టాను అని చెప్పి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కుతారా? అంటే ఇప్పుడు ప్రేమించద్దు ఎవరు ఎక్కరు కదా, ఎక్కరు కదా. ఫ్లైట్ అండి ఇది, అమ్మాయి లవ్ చేయగా. సో అలాగే ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతే థింక్ దాట్ ఆ టికెట్ వేస్ట్ అయింది అని, వెళ్ళలేదు అని, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను, ఆ రోజు బతికిపోయాను, ఆ ఫ్లైట్ ఎక్కలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ ఆ ప్రాసెస్లో ఎన్ని టికెట్స్ కొనింటామండి, అది ప్రాబ్లం కదా.